నార్మల్ గా ఒక పెద్ద హీరో ఫ్యాన్స్ తమ స్టార్ నుంచి వందల కోట్ల బడ్జెట్, భారీ ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ సీన్లు ఉన్న సినిమాలే కోరుకుంటారు. థియేటర్లలో క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేయడానికి అలాంటి కమర్షియల్ హంగులే ఫ్యాన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ తన హోమ్ బ్యానర్ అయిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రావు బహదూర్ లాంటి ఒక చిన్న కంటెంట్ ఓరియంటెడ్ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అడుగులు వేశారు. అలాంటి టైంలో అసలు కమర్షియల్ మాస్ సినిమాలు చూసే ఫ్యాన్ బేస్ ఆ చిన్న సినిమాలను ఎలా ఓన్ చేసుకుంటుందనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక స్టార్ హీరో తదుపరి ప్రాజెక్ట్ కి చాలా సమయం పడుతున్నప్పుడు, లేదా లార్జర్ దెన్ లైఫ్ సినిమాల కోసం ఏళ్ల తరబడి వర్క్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ లో ఒక రకమైన సైలెన్స్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లో తమ హీరో స్క్రీన్ పై కనిపించకపోయినా అతని బ్రాండ్ నేమ్ తో ఒక క్రేజీ చిన్న సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో మెల్లగా అటెన్షన్ స్టార్ట్ అవుతుంది. తమ హీరో పేరు మీద వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం, పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం ఫ్యాన్స్ బాధ్యతగా తీసుకుంటారు. ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు ఫ్యాన్స్ ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త మార్పు వస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఫైట్లు, రికార్డుల గురించే మాట్లాడుకునే కుర్రాళ్ళు మెల్లగా కథల గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. తమ హీరో ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండే ఉంటుందని నమ్ముతారు. దీనివల్ల నార్మల్ గా థియేటర్లకు రాని కంటెంట్ లవర్స్ కూడా ఈ సినిమాల వైపు అడుగులు వేస్తారు. పెద్ద హీరోల నీడ దొరకడం వల్ల చిన్న సినిమాలకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. రోజుకొక కొత్త పోస్టర్, టీజర్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హడావిడి వల్ల అసలు సినిమా రేంజే మారిపోతుంది. టాలెంట్ ఉన్న, లైమ్ లైట్ లోకి రాలేకపోతున్న యాక్టర్స్ కి, కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకు ఈ క్రేజ్ బూస్ట్ లా మారుతుంది. వాళ్ళ కథను జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ప్రతి వారం బాక్స్ ఆఫీస్ రన్ అవ్వడానికి ఇలాంటి చిన్న సినిమాలు ఆడటం చాలా ముఖ్యం. పెద్ద సినిమాలు ఎప్పుడో ఏడాదికి 1-2 వస్తాయి. మిగతా టైంలో థియేటర్లు కలకల్లాడాలంటే కథలు బాగుండే చిన్న సినిమాలు రెగ్యులర్ గా రావాలి. స్టార్ హీరోలే తమ బ్రాండ్ వాల్యూతో వీటికి బ్యాకప్ గా నిలిస్తే బిజినెస్ పరంగా కూడా అందరికీ సేఫ్టీ దొరుకుతుంది. ఇక మహేష్ బాబు వేసిన ఈ అడుగు ఇప్పటికే కొందరు ఫాలో అవుతూ ఉన్నారు. అలాగే మరికొందరు కూడా ట్రాక్ లోకి రావాలి. స్టార్స్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలాంటి చిన్న ప్రయోగాలను ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకోవటం అలవాటు చేసుకుంటే టాలీవుడ్ లో మరిన్ని క్రేజీ కథలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.